వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిగ్రీ కళాశాల సాధన కమిటీ కన్వీనర్ చింతోజు బాలయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు బాబు డిమాండ్ చేశారు. దశాబ్ద కాలంగా డిగ్రీ కళాశాల కోసం వివిధ రూపాలుగా ప్రభుత్వాలకు మా చిరకాల వాంఛను తెలియజేయడంతో గత ప్రభుత్వం డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నామని ప్రకటన చేశారు. కావున నేటి ప్రజాప్రభుత్వం డిగ్రీ ప్రభుత్వ కాలేజీని రానున్న విద్యా సంవత్సరంలోపు ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. లేని పక్షంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సాధన కమిటీ ఆధ్వర్యంలో యువకులు విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ సాధన కమిటీ సభ్యులతో పాటు విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. ఇబ్బందుల కోర్చి అటు సిద్దిపేట కావచ్చు, ఇటు సిరిసిల్ల కావచ్చు, ఇతర ప్రాంతాలలో వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది. బస్సులు దొరకక, రాలేక, వాళ్ళు వెళ్ళలేక బయటకు. ఇంకోటి లేడీస్కి అయితే చాలా వస్తుంది. విద్యార్థులకు చదువు మానేస్తుండ్రు, బయటకు వెళ్ళలేకపోతుండ్రు, వాళ్ళకు సెక్యూరిటీ లేకపోతుంది. ఈ మధ్యలోనే చదువు మానేయడం జరుగుతుంది. ప్రభుత్వాలు వేరైనా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానుసారం నేటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలి. ఇప్పుడు కూడా అదే అంటున్నాం మేము. షిఫ్టింగ్ సిస్టంలో నడపడానికి ఇదే ఇంటర్ కాలేజీలో నడపచ్చు. ఇదే ఇంటర్ కాలేజీ జెడ్పీపీహెచ్ హై స్కూల్లో నడపడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ముస్తాబాద్ కాలేజీ మంజూరు చేసి ప్రభుత్వ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తారని, మరి నెరవేర్చాలని మా యొక్క అభిప్రాయము. ప్రతి ఒక మంత్కోసారి 15 డేస్కి ఒకసారి మేము విద్యార్థుల ద్వారా నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వం స్పందించాలి, కాలేజీ మంజూరు చేయాలి. తక్షణం కాలేజీ మంజూరు చేయనట్లయితే మేము ఈ ఉద్యమాన్ని ఈ పోరాట కమిటీ ద్వారా, సాధన కమిటీ ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకా నిరసన తెలియజేస్తాం. మేము ఎంత ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి ఇబ్బందులున్నా ముందుకు తీసుకెళ్ళి మేము కాలేజీ సాధించేంత వరకు మా పోరాటం ఆగదు, ఆపం. కావున ప్రభుత్వం స్పందించి కాలేజీ మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ నాయకుడు నల్లబాబు గారికి, మరి విద్యార్థులకు, విద్యాభిమానులకు, విద్యావంతులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరము వేలాది మంది విద్యార్థులు 10th పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీకి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ చుట్టుపక్కల 50 గ్రామాలకు ముస్తాబాద్ కేంద్రంగా ఉంటుంది. ఎడ్యుకేషన్గా చాలా కేంద్రంగా వెలసిల్లుతున్నటువంటి ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇప్పటి వరకు డిగ్రీ కాలేజీ మంజూరు చేయకపోవడము చాలా బాధాకరము. ముస్తాబాద్ మండల కేంద్రంలో డిగ్రీ కాలేజీ వెంటనే మంజూరు చేయాలి. ముస్తాబాద్ మండల కేంద్రంలో డిగ్రీ కాలేజీని వెంటనే మంజూరు చేయాలి. కావాలి 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 కావాలి. విద్యార్థి ఐక్యత, విద్యార్థి ఐక్యత, విద్యార్థి ఐక్యత. కావాలి 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 కావాలి.